దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి పండగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ఇందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు. ఇవి పంటను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. ఇలా ప్రకృతి పరంగా ఇవి ఎంతో మనకు సహాయపడుతూ ఉంటాయి. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలున్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరం అనే పుట్టుకకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటారు. మానవ శరీరం నాడులతో నిండి ఉన్న వెన్నుముకకు వెన్నుపాము అని అంటారు. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తూ ఉన్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యాలనే విషాలను గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయంలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడలో గల అంతర్యమని చెబుతారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చనిమిడి, చిమ్మిలి, నువ్వులు, అరటిపళ్ళు, తాటిబుర్ర గుంజు, తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిపోయిన మతాబులు, కాకర పువ్వుతులు, టపాసులు మొదలగున్నవి చిన్నపిల్లలతో సంతోషంగా కాలుస్తారు. మన భారతీయులు చాలా ఇళ్లలో ఇలవేలుపు సుబ్రహ్మణ్యేశ్వరే ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వంటి పేర్లు పెట్టుకుంటూ కొలుస్తారు. ఇది నాగుల చవితిలోని విశేషం.